ऊपरले गुरबाग सेंटर रा मजेक रा सफल वीडियो बैठे एक्शन देखा అది కూడా స్టవ్ ఇది కూడా వెళ్ళి కదా ఆఫీల్ సూర్యాపేట ప్రజలందరికీ నమస్కారం. సంబంధించి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చినటువంటి మాజీ కౌన్సిలర్ గారు కృపాకర్ గారికి, జూలగంటి నాగరాజు గారికి, బజ్జూరి శ్రీనివాస్ గారికి, కృష్ణ గారికి, ప్రెస్కి అండ్ మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు వచ్చినందుకు. యాక్చువల్గా నా పేరు షేక్ రఫీ అండి. నేను ఒక ప్రొఫెషనల్ ఇంటీరియర్ డిజైనర్ని. గత 12 సంవత్సరాల నుంచి మేము 2 తెలుగు స్టేట్స్తో పాటు బెంగళూరు లాంటి కాస్మోపాలిటన్ సిటీస్లో కూడా ఇంటీరియర్ డిజైనింగ్ సేవలు అందిస్తున్నాము. ప్రత్యేకించి నాది నేటివ్ ప్లేస్ ఖమ్మం. సో నా హెడ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్లో ఉంది, ఖమ్మంలో ఒక బ్రాంచ్ ఆఫీస్ ఉంది. సో ఈ వచ్చేపోయే క్రమంలో సూర్యాపేట లాంటి టైర్ 2 సిటీస్లో కూడా ఈ ఇంటీరియర్ డిజైన్ సంబంధించి చాలా రిక్వైర్మెంట్ ఉందని చెప్పి తెలిసి ఇక్కడ నుంచి మాకు వస్తున్నటువంటి ఎంక్వైరీస్ దృష్ట్యా ఇక్కడ కూడా ఒక బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేద్దామని చెప్పి తలసి ఆఫీస్ పెట్టడం జరిగింది. ఇక్కడ మన బ్రాండ్ పేరు వచ్చేసి గ్రాఫికో ఇంటీరియర్ అండి. గత 12 సంవత్సరాల నుంచి ఇది తెలుగు స్టేట్స్లో సర్వీసెస్ ఇస్తుంది. ఇప్పుడు ప్రత్యేకంగా సూర్యాపేటలో మేము ఒక ఆఫీస్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ కూడా మేము ముందు ఏంటంటే ఇక్కడ చాలామంది ఇక్కడ ఇది యాక్చువల్ పొటెన్షియల్ మార్కెట్ ఉన్నటువంటి ఏరియా సూర్యాపేట అనేది. టైర్ 2 సిటీ కింద లెక్కేసి మనం ఎవరు దీన్ని ప్రత్యేకంగా ఎవరు పట్టించుకోరు. అదే మాకు వస్తున్న ఎంక్వైరీస్ దృష్ట్యా ఇక్కడ కూడా ఉన్నటువంటి కస్టమర్స్కి ఎక్కడో హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి డిజైనర్స్ని లక్షలు ఖర్చు పెట్టి తీసుకొచ్చేటువంటి సంస్కృతి ఉంది. సో దానికి ఏంటంటే మేము ఇంత ఎక్స్పీరియన్స్ అయి ఉండి మేము యాక్చువల్లీ మేము ఇంటీరియర్ డిజైనింగ్లో టాప్ క్లాస్ డిజైనింగ్ వరకు మేము చేయగలుగుతున్నాము. సో మేము చేసిన ప్రాజెక్ట్స్ కూడా చాలామంది లాస్ట్ టైము టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా మినిస్టర్స్కి, పెద్ద పెద్ద బ్యూరోక్రాట్స్కి, బిజినెస్ మ్యాగ్నెట్స్కి చాలామంది మేము ఈ డిజైనింగ్ సేవలు అందించి ఉన్నాము. సో ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ అవసరాల దృష్ట్యా కూడా సర్వీస్ ఇద్దామని చెప్పి కలిసి ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. 60 ఫీట్ రోడ్లో మా బ్రదర్ రఫీ గారు గ్రాఫికో ఇంటీరియర్ షాప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని రకాలకు సంబంధించి హోటల్సే కానీ, హౌస్ పర్పసే కానీ, హాస్పిటల్స్ పర్పసే కానీ వారు ఇంటీరియర్ సంబంధించిన డిజైనింగ్స్ చేయడానికి వాళ్ళకి పెద్ద టీం ఉన్నది. గత 11-12 సంవత్సరాల నుంచి వీళ్ళకి చాలా అనుభవం ఉన్నది. చుట్టుపక్కల ఉన్న ఊర్లలో కూడా వీళ్ళు సర్వీస్ ఇవ్వడానికి ముందుకు రావడం చాలా సంతోషకరం. ఖమ్మం బ్రాంచ్, హైదరాబాద్ బ్రాంచ్లతో పాటు సూర్యాపేట బ్రాంచ్ ఓపెన్ చేసుకొని సూర్యాపేట ప్రజలందరూ కూడా, వినియోగదారులు కూడా ఈ ఇంటీరియర్కి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా వీళ్ళతో చర్చించి వారికి సంబంధించిన ఏమేమి ఉన్నాయో డిజైనింగ్స్ కానీ వీరి దగ్గర కన్సల్ట్ కావాలని చెప్పి కోరుతున్నాము. మరొకసారి ఇంటీరియర్ డెకరేషన్స్ గ్రాఫికల్ ఇంటీరియర్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మన సూర్యాపేట పట్టణంలో 60 ఫీట్ రోడ్లో గ్రాఫికో ఇంటీరియర్ ఇక్కడ ప్రారంభించడం మన రఫీ గారు ఇక్కడ మన సూర్యాపేట పట్టణానికి రావడం చాలా సంతోషం. మన క్వాలిటీ ఇంటీరియర్ కావాలంటే మన సూర్యాపేట పట్టణంలో ఇక్కడ మనం చూస్తుంటే అంతా చాలా క్వాలిటీ, ఇంపోర్టెడ్, అన్నీ మంచిగా బ్రాండెడ్ కనిపిస్తున్నాయండి. మీరు ఖమ్మంలో ఉన్నాయని చెప్తున్నారు, హైదరాబాద్లో ఉన్నాయని చెప్తున్నారు. సూర్యాపేటలో పెట్టడం కూడా చాలా శుభపరిణామం. ఈరోజు మీరు ఇక్కడ ఓపెన్ చేసినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పట్టణ ప్రజలకు నమస్కారాలు. ఈరోజు మన 60 ఫీట్ రోడ్లో గ్రాఫికో ఇంటీరియర్
డిజైన్ ఓపెనింగ్కి వచ్చిన మన గండూరి కృపాకర్ గారికి, మీలా వంశీ గారికి, విక్మల కృష్ణ గారికి, మన బజ్జూరి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఈ షాపుని ఓపెన్ చేయటం మనకి మంచిదని చెప్పుకోవాలి. ఈ సదవకాశాన్ని సూర్యాపేట పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. యువత స్వశక్తితో ఎదుగుతుంది. గవర్నమెంట్ జాబ్ మీద ఆధారపడకుండా ఈ యువత ఇప్పుడు వారంతట వారే స్వతంత్రంగా నిలబడాలి అనే ఆలోచనతోటి కొత్త కొత్త మార్గాలు, వ్యాపార మార్గాలు ఎంచుకుంటున్నాయి. దీంట్లో భాగంగా ఇప్పుడు రఫీ గారు గ్రాఫికో ఇంటీరియర్స్ పేరుతోటి 60 ఫీట్ రోడ్లో సూర్యాపేటలో ఈరోజు ఇది షాప్ని ఓపెన్ చేయడం జరిగింది, ఇంటీరియర్ షాప్ని. దీంట్లో చూసాము ఇప్పుడే కిచెన్, వార్డ్రోబ్స్, ఫర్నిచర్ అన్నీ దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ అవైలబుల్ అవుతున్నాయి. ఇక్కడ మనం హైదరాబాద్కి వెళ్ళి ఇంజనీర్స్ తోటి మాట్లాడి, ఇంటీరియర్ డిజైనర్స్తో మాట్లాడి ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకొని ఉన్న పని అది. అటువంటి పని లేకుండా సూర్యాపేట లోకల్లోనే ఈరోజు మనకి 60 ఫీట్ రోడ్లో గ్రాఫికో ఇంటీరియర్స్ పేరుతోటి ఈ ఇంటీరియర్ షాప్ని ఓపెన్ చేయడం చూసాము. ఈ అవకాశాన్ని ప్రజలు అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే మారుతున్న యుగం ఇది. ఇప్పుడు 2014 బిఫోర్ చూసినట్లయితే సూర్యాపేట ఏంటనేది మీకు అందరికీ తెలుసు. 2014 నుండి 2025 వరకు అంటే దాదాపు 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో కని విని ఎరుగని అభివృద్ధి ఈరోజు మన మాజీ మంత్రివర్యులు గుంటకట్ల జగదీష్ రెడ్డి గారు చేసి చూపించారు. ఇది ప్రజలకు తెలుసు, అందుకే వారిని 3వసారి గెలిపించడం జరిగింది. వారిని ఈరోజు చూస్తే మన సూర్యాపేటలో మల్టీనేషనల్ కార్పొరేషన్స్ ఎన్నో కూడా సూర్యాపేటకు వచ్చినాయి. డిమార్ట్, ఇట్లా మాంగళ్య ఇలాంటివి చూస్తే చాలా సంస్థలు సూర్యాపేటకు వచ్చినాయి, ఇంకా కూడా వస్తున్నాయి. అంటే దీనికి కారణం కేవలం సూర్యాపేట అభివృద్ధి చెందుతుంది అనేది మనం అభివర్ణించవచ్చు. ఇప్పుడు ఎవరికైనా ఇల్లు ఒక కళ, ఒక స్వప్నం. ఈ ఇంటిని నిర్మించుకునే విషయంలో చాలా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. ఇప్పుడు మీ ఆలోచనకు తగ్గట్టుగా ఈ గ్రాఫికో ఇంటీరియర్స్ వారు సూర్యాపేటలోనే ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారికి నేను చెప్పొచ్చేది ఒకటే, కస్టమర్స్కి మనం తక్కువ రేట్కి కోట్ చేస్తే వారు మనకి ఖచ్చితంగా లైన్ కడతారు. ఈ విషయాన్ని నేను ఈరోజు రఫీ గారికి చెప్తున్నాను. కావున ప్రజలు ఇటు అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి రఫీ గారికి, ఈ మేనేజర్ గారికి, అదేవిధంగా సూర్యాపేట 33వ వార్డు అధ్యక్షులు మన బీఆర్ పార్టీ మీలా వంశీ గారికి, జూలకంటి నాగరాజు గారికి, సంతోష్ గారికి, బెజగం ఫణి గారికి, విక్మల కృష్ణ గారికి, బజ్జూరి శ్రీనివాస్ గారికి, పాత్రికేయులకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. కొరియన్ టాప్, ఇది కొరియన్ టాప్, ఇది జనరల్గా బ్లాక్ గ్రానైట్ అని. అంతకంటే కొంచెం ఎక్స్ట్రా వైట్ గ్రానైట్ వేసుకుంటాం. ఎంత గ్రానైట్ మనం వర్క్ చేసినప్పుడు మనకి సీమ్లెస్. ఇది సెపరేట్ పీస్, ఇది సెపరేట్ పీస్. స్మూతింగ్ ఉంది, కంప్లీట్ స్మూతింగ్. ఇదేంటంటే దీని లైఫ్ టైం 100 years ప్లస్. కంప్లీట్లీ కొరియా నుంచి ఇంపోర్ట్ అవుతుంది మెటీరియల్. దీంతో కిచెన్ కౌంటర్ టాప్సే కాకుండా టేబుల్ టాప్స్, సెంటర్ టేబుల్స్ కానీ, మీకు ఆఫీస్ టేబుల్స్ కానీ, లేదా ఏదైనా ఫర్నిచర్ కానీ ఏదైనా తయారు చేసుకోవచ్చు. మీకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. యాక్చువల్లీ మా జీషాప్ మాత్రమే వారికి ఈ గతంలో మేము ఇట్లా చేయాలని చెప్తే వారికి అర్థం కాలేదు. నాకు మామూలు ఫర్నిచర్ చేసింది. ఇది మైక్రోవేవ్, ఇది బిల్ట్-ఇన్ మైక్రోవేవ్. జనరల్గా మనం మైక్రోవేవ్ కౌంటర్ పైన మైక్రోవేవ్ బిల్ట్-ఇన్ ఓవెన్. దీనికి ఎగ్జాస్ట్ కోసం మొత్తం కింద ఎక్విప్మెంట్ మొత్తం ఇచ్చి ఉంటుంది. బిల్ట్-ఇన్ ఓవెన్, బిల్ట్-ఇన్ మైక్రోవేవ్.
బిల్డింగ్ రిఫ్రిజిరేటర్స్ ఉన్నాయి, ఇంకా బోల్డ్ ఎక్విప్మెంట్ ఇక్కడ ప్లేస్ మార్కెట్ తర్వాత రేపు కొంచెం మన ఎక్స్పెన్షన్ అయితే డెఫినెట్గా మళ్ళీ ఖమ్మం హైదరాబాద్ 2500 మనగా